ఈరోజు గులాబ్ జామ్ చేశానండి. చూడండి ఎంత మెత్తగా, ఎంత బాగొచ్చిందో చూస్తుంటేనే నోరూరుతుంది కదా! ఇంకా లేట్ ఎందుకండి? వెంటనే చూపిస్తాను పదండి. చాలా మెత్తగా, జ్యూసీగా ఉండే గులాబ్ జాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నేను మీ భవానీ. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నేను చేసే ఈ గులాబ్ జామ్ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒక గిన్నెనైనా, గ్లాస్‌నైనా తీసుకోవాలి. షుగర్‌ని కొలిసి పోసేసుకోవాలి. ఒక గిన్నె షుగర్ను పోసాను. ఒక గిన్నె 1.5 గిన్నె వరకు వాటర్ని పోసాను. స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని షుగర్ అంతా కరిగే వరకు గరిటెతో కలుపుకోవాలి. ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామ్ పౌడర్నంతా వేసేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ ముద్దను రెడీ చేసుకోవాలి. గులాబ్ జాము మంచిగా రావాలి అనుకుంటే వాటర్ని కాస్త చూసి వేసేసుకోవాలి. మెత్తగా అయిపోతుంది పిండి. గులాబ్ జాము రాదు, మనకి బాల్స్ చేయడానికి రాదు. వాటర్ని చూసి వేసేసుకొని ముద్దలా రెడీ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. పాకం కూడా రెడీ అవ్వడానికి వచ్చింది. 4 ఇలాచిని తీసుకొని దంచి వేసేసుకోవాలి. ఇలాచి వేయడం వల్ల గులాబ్ జామ్ చాలా బాగుంటుంది. తీగ పాకము రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ పిండిని తీసుకొని చేతికంతా ఆయిల్ని అప్లై చేసేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా రెడీ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. పగులుడు ఏమి లేకుండా రౌండ్గా స్మూత్గా చేసేసుకోవాలి. అప్పుడే గులాబ్ జాములు చూడడానికి చాలా అందంగా కనబడతాయి. మనం ఫ్రై చేసినప్పుడు కూడా గులాబ్ జాములు పగులకుండా ఉంటాయి. అన్నిటిని ఇలా రౌండ్గా చేసుకొని స్టవ్ పైన ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ని వేడి చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. గులాబ్ జాములను అన్నిటినీ వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. రెడ్గా అయ్యేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక జాలి గరిటెను తీసుకొని ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా ఫ్రై చేసుకోవాలి. లోపల పిండి పిండి లేకుండా మంచిగా ఫ్రై చేస్తేనే గులాబ్ జాములు పాకంలో మంచిగా ఉబ్బుతాయి. తింటుంటే కూడా జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటాయి. రెడ్గా ఫ్రై అయిన తర్వాత గరిటెతో తీసి పాకంలో వేసేసుకోవాలి. రెండోసారి వేస్తున్నాను చూడండి. అన్ని గులాబ్ జాములను తీసుకొని రెడ్గా ఫ్రై చేసుకొని పాకంలో వేసేసుకోవాలి. గరిటెతో ఒకసారి అన్నిటిని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలండి. చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఇప్పుడు మళ్ళీ పోసి చూపిస్తున్నాను. ఎంత బాగా వచ్చాయో చూడండి గులాబ్ జాము. చిన్న చిన్న ఫంక్షన్లో కానీ గెస్ట్లు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కానీ ఇలా చేసి పెట్టండి. సూపర్గా ఉంటుందండి గులాబ్ జాము. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. అంత బాగుంటుంది గులాబ్ జాము. ఫంక్షన్లోనే కాదు, మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా గులాబ్ జామ్ని చేసుకొని తీసుకొని వెళ్ళి చూడొచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా మెత్తగా జ్యూసీగా ఉంది. నేను చేసిన గులాబ్ జామ్ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.